అప్పుడైతే మనకి మెట్లు ఇవే మెట్లు అప్పుడు ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి మనకి. ఘాట్ రోడ్డు తర్వాత 73లో ఘాట్ రోడ్డు వేశారు. అంత పూర్వం అంటే కొండ ఎక్కే వచ్చేవాళ్ళు కదా జనం అంతా కూడా, జనం ఎక్కువ ఉండేవాళ్ళు కదా. మనకి ఎప్పుడైతే ఈ భవానీ దీక్ష వచ్చిందో, భవానీ దీక్ష తర్వాత కొన్ని మార్పులు చేశారు. దేవాలయాన్ని పెద్దదిగా చేశారు. 80లో దేవాలయం పెద్దది చేశారు. అమ్మవారి కంటే కూడా శివాలయం పురాతనమైంది. ఇక్కడ శివుడి దేవాలయం మొట్టమొదటి కట్టింది అది దరిదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తారు. అది శివాలయం. ఎందుకంటే అంత పెద్ద శివలింగం మనకి భారతదేశంలో ఎక్కడ కనిపించదు. మొన్న శివాలయాన్ని మొత్తం బాగు చేయడానికి మొత్తం పడగొడితే ఆ శివలింగాన్ని కూడా అసలు దీని ప్రాధాన్యత ఏంటంటే దాని ఎంతవరకు లోతు ఉందని చూస్తే అసలు ఎక్కడ లేదు. అసలు లోపల ఎక్కడికో ఉంది, అది పాతాళానికి ఉంది అది. దాంతో వీళ్ళు మూసేశారు దీంతో మనకు ఎందుకని మూసేసి మళ్ళీ యథాప్రకారం అదే శివలింగం. ఎందుకంటే వశిష్ఠుడు ప్రతిష్ఠ అది ఆ శివలింగం, అంత ప్రాధాన్యత ఆ శివలింగానికి. అందుకనంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ దుర్గా అమ్మవారు పైన ఉంటారు, మల్లేశ్వరుడు కింద ఉంటాడు. దుర్గా మల్లేశ్వర స్వామి అనేది తర్వాత వచ్చింది మనకి. మొదట ఉన్నది కనకదుర్గే. అంటే ఇక్కడ కనక ప్రభలతోటి కనక వర్షం కురిసింది ఇక్కడ అమ్మవారు. కనక వర్షం కురవడం చేసి దుర్గాల్లా కనకదుర్గ అయింది. అందుకనే అమ్మవారు ముఖం అంతా కూడా బంగారు రూపంలో ఉంటుంది. అమ్మవారు స్వర్ణ తాపడం లాగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏంటంటే మనకి ఎప్పుడు చూసినా కూడా ఆ కళ పోదు ఎప్పుడు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు అమ్మవారు అలాగే ఉన్నారు. అమ్మవారి కళ మారలేదు. అమ్మవారికి అలంకారం చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి కొంతమందికి అనిపిస్తుంది ఎలా చేస్తారండి అలంకారం అంటారు. ఆయన అడిగితే కూర్చుంటుంది ఆవిడ, నేను చేస్తాను అంతే, సరిగ్గా కూర్చోదు ఆవిడ అంటాడు ఆయన. శంకరమంచి ప్రసాద్ అని ఆయన ఇప్పుడు 70 ఏళ్ళు పైనే ఉంటాయి ఆయనకి. ఆయన 50 ఏళ్ళ బట్టి చేస్తున్నాడు అమ్మవారికి. 50 ఏళ్ళ నుంచి ఆయన అలంకారం చేస్తున్నాడు. అంతకుముందు కుందుర్తి సత్యం గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన చేసేవాడు. ఆయన ఈయన చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఈయన చేస్తున్నారు అనమాట. ఈయనకి ఏంటంటే అమ్మవారి దగ్గర బల్ల వేసుకుని కూర్చుంటాడు అమ్మవారి ముందు. అమ్మవారికి స్నాపనాభిషేకం అయిన తర్వాత ఆయనే ఉంటారు. 3-4 గంటలసే పడుతుంది అమ్మవారికి అలంకారం చేస్తాడు ఆయన. అలంకారం చేసేటప్పుడు ఏంటంటే ఆయన అమ్మవారిని ఏమంటే మీరు కొంచెం అమ్మవారికి కొంచెం కళ్ళు అది సరిగ్గా కూర్చోవట్లేదు, ఏం చేయండి నేను అలాగే అమ్మవారితో లీనమైపోతాడు ఆయన, మాట్లాడతాడు ఆయన అమ్మవారితో. ఆయనకి ఎందుకంటే అమ్మవారిని ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినా ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగోపోయినా సరే ప్రత్యేకంగా వచ్చి అలంకారం కోసం పైకి వస్తాడు ఆయన. అంటే అమ్మవారు అంత చిన్నపిల్ల మనస్తత్వం ఆవిడ. అందుకనే బాలా రూపంలో సంచరిస్తున్నాడు. తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు వచ్చేవారు ఇక్కడికి 80లో ఆయన ఉన్నప్పుడు. తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు వచ్చేవారు. ఆయన చెప్పేవారు, ఆయన అమ్మవారు చాలా ప్రభావం కలిగింది, జాగ్రత్తగా షోడశీలు మహామంత్రాలతో అమ్మవారిని పూజ చేయండి చక్కగా అని చెప్పేవారు ఆయన. ఎందుకంటే పూర్వీకులందరూ కూడా అలాగే చేసేవాళ్ళు. మాకు కూడా ఆయన విష్ణుపట్ల లక్ష్మీ గణాపతి గారు అని మా గురువు గారు ఆయన ఇక్కడ వేద పండితులైన ఆయన మా అందరికీ కూడా ఈ పంచదశి షోడశి లాంటి మహావిద్యలన్నీ కూడా మాకు ఇచ్చారు ఆయన. మేము కూడా ఇప్పటికీ కూడా కొంతమంది అనుష్ఠానం చేసి ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం మీరు ఏదో చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? మహావిద్య షోడశి అంటే శ్రీ విద్య ఉపాసన అంటారు దాన్ని. ఓకే. అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి కొన్ని ఆచారాలు, కొన్ని పూజలు, కొన్ని అనుష్ఠానాలు మనకి ఇచ్చారు ఆయన. అంటే అమ్మవారిని ఈ విధంగా అనుష్ఠించాలి. శ్రీచక్ర నవావరణ అర్చన ఉంది, 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పూజ. ఆ ఆవరణ పూజలు చేయాలంటే ఈ మహావిద్య ఉండాలి. ఈ పంచదశి షోడశి ఉన్నవాళ్ళు ఆ శ్రీచక్ర నవావరణార్చన చేయాలి. అందుకని ఏంటంటే మనకి అమ్మవారి స్వరూపం అంతా కూడా శ్రీచక్రమే. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని అమ్మవారికి. అంటే శ్రీచక్ర రాజ నిలయ, ఆవిడ నిలయమే, ఆవిడుండే వ్యవస్థే శ్రీచక్రం. అందుకనంటే అమ్మవారి గోపురం, అమ్మవారి యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా శ్రీచక్రాలాగే ఉంటుంది. రైట్.